హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మొత్తానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సత్యం తెలిసి వస్తోంది. భారత్ తాము చెప్పినట్లు ఎప్పుడు వినదు, భారత్ ఒక స్వతంత్ర దేశంగానే ఉంటుంది అని ట్రంప్కి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. తాజాగా ఆయన ట్రూత్ సోషల్ మీడియాలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. తాము విధించిన టారిఫ్ల వల్ల రష్యా అండ్ భారత్ చైనాకు దగ్గరవుతున్నాయి. తాము అనుకున్నది సాధ్యం కావడం లేదు. మాకు ఒక బెస్ట్ ఫ్రెండ్గా ఉన్న భారత్ ఇప్పుడు మాకు దూరం అవుతున్న పరిస్థితి కనిపిస్తోందని ట్రంప్ అన్నాడు. దీన్ని బట్టి చూసుకుంటే మన ఇండియాను కోల్పోతున్నాం అనే భావన ఇప్పుడిప్పుడే అమెరికాలో కలుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మనందరికీ తెలుసు, అమెరికా మనపై 50% టారిఫ్లను విధించింది. తాము ఆ దేశం చెప్పినట్లుగా వినాలి అనే మూర్ఖత్వంలో భాగంగానే ఈ 50% టారిఫ్లను విధించింది. అయితే ఈ టారిఫ్లను మోదీ వెనక్కి తగ్గుతాడు అని ట్రంప్ భావిస్తే అస్సలు ఈ టారిఫ్లపై మోదీ వెనక్కి తగ్గలేదు. మన ఇండియాను స్వతంత్ర దేశంగా నిలపడానికే పూర్తిగా ప్రయత్నం చేశాడు. దీంతో అమెరికా అనుకున్న కుట్రలు అస్సలు సాగలేదు. దీన్ని బట్టి చూసుకుంటే మన దేశం ఇప్పటికే 2 అగ్రదేశాలను సైతం ఎదిరించగలిగింది. అది 2017లో డోక్లాం ఘటనలో చైనాను ఎదురొడ్డి నిలబడింది. ఇప్పుడు ట్రంప్ టారిఫ్ వరకు మన ఇండియా ఎదురొడ్డి నిలబడగలిగింది. సో ఈ 2 ఇన్సిడెంట్ల వల్ల మన దేశం 2 అగ్రదేశాలను ఎదుర్కొని నిలబడగలిగింది. గతంలో అసలు ఇది సాధ్యం అయ్యే పనే కాదు అనే భావన మనలో ఉండేది. జస్ట్ ఒక 2014 ముందు వరకు మన ఇండియాలో ఏమని ఉండేదంటే, అమెరికా కనుక టారిఫ్లు విధిస్తే మన ఇండియాలో వణికిపోయే పరిస్థితి ఏర్పడేది. అంతేకాకుండా చైనాతో మనం అస్సలు యుద్ధం చేయలేము, అది ఒక సూపర్ పవర్ లాంటిది, ఆ దేశంతో మనం యుద్ధం కనుక దిగితే ఖచ్చితంగా ఓడిపోతాము అనే విధంగా మనలో భావన ఉండేది. 1962లో ఇండియా ఫస్ట్ టైం చైనాతో వార్లో ఓడిపోయింది. అప్పటి ప్రభుత్వం చేసిన తప్పిదాల కారణంగానే ఆ యుద్ధం ఓడిపోయింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే అప్పటి డిఫెన్స్ మినిస్టర్ను కూడా బర్తరఫ్ చేసేశారు. ఆయన వల్లే ఈ యుద్ధం ఓడిపోయాము అని అప్పటి గవర్నమెంట్ గుర్తించి ఆయన్ను బర్తరఫ్ చేసింది. కానీ ఇప్పుడు అలాంటి ఇండియా లేదు. ఎందుకంటే మన దేశంలో స్ట్రాంగెస్ట్ పవర్ఫుల్ ఉన్న లీడర్షిప్ ఉంది. దీనివల్లే చైనాను కూడా 2017 డోక్లాంలో ఓడించగలిగాం. ఇప్పుడు అమెరికా టారిఫ్ వార్లపై కూడా మనం యుద్ధం కొనసాగిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒకప్పుడు అమెరికా మనపై టారిఫ్లను విధిస్తే మన దేశం చాలా పెద్ద ఎత్తున నష్టపోయే పరిస్థితులు ఉండేవి. ఆ దేశం కనుక మనపై టారిఫ్లు విధిస్తాం అని ఒక్క మాట అంటే చాలు, మన దేశ ప్రతినిధులు ఆ దేశానికి పరిగెట్టుకుని వెళ్ళి ఆ అమెరికా చెప్పినట్లు వినే పరిస్థితి గతంలో ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అస్సలు లేదు. దీనికి మెయిన్ కారణం మన ఇండియా అమెరికాపై డిపెండెన్సీని చాలా వరకు తగ్గించుకుంది. ఆ దేశానికి మనమే ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నామే తప్ప మనం ఆ దేశం నుంచి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకోవట్లేదు. అంతేకాకుండా మనం గతంలో లీడర్షిప్ ఎలా ఉండేదంటే, అమెరికా కనుక మనతో పేచీ పెట్టుకుంటే మనమే అక్కడికి వెళ్ళే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అస్సలు లేదు. ట్రంప్ లాంటి మూర్ఖుడిని సైతం మనం ఖచ్చితంగా ఎదుర్కోగలుగుతూ ఉన్నాం. మన ఇండియాపై 50% టారిఫ్లను విధిస్తే ఖచ్చితంగా మన ఇండియా అమెరికాకు భయపడి తమ దేశానికి పరిగెట్టుకుని వచ్చి ట్రేడ్ డీల్ను కుదుర్చుకుంటుంది. అప్పుడు తాము చెప్పినట్లుగా భారత్ వింటుంది అని ట్రంప్ భావించాడు. కానీ అది అస్సలు జరగలేదు. మోదీ ఈ విషయాన్ని కనీసం మాత్రం పట్టించుకున్న పాపాన కూడా పోలేదు. ట్రంప్ ఎంత చెబుతున్నా, టారిఫ్లను విధించిన, ఫస్ట్ 25% విధించినా మన ఇండియా మాట్లాడలేదు. ఆ తర్వాత దాన్ని 50%కు పెంచినా కూడా అస్సలు మన ఇండియా అనేది కనీసం పట్టించుకోకూడా లేదు. దీనివల్ల ట్రంప్కు చిర్రెత్తుకు వచ్చింది. అసలు ఇండియా ఏం చేస్తుంది, మనం అనుకున్నదేంటి, ఇండియా చేస్తున్నదేంటి అని ట్రంప్కు అసలు మింగురపడని అంశంగా మారింది. ఆ తర్వాత ట్రంప్కు సంబంధించిన కార్యదర్శులు వీళ్ళు మన ఇండియాను బెదిరించే ప్రయత్నం చేశారు. మన ఇండియాపై మరిన్ని టారిఫ్లు విధిస్తాం, ఇంకా భారీగా టారిఫ్లు వేస్తాం, అప్పుడు ఇండియా ఖచ్చితంగా కాళ్ళబేరానికి వస్తుంది అని కొంతమంది వ్యాఖ్యలు చేశారు. తాజాగా అమెరికా హోంశాఖ కార్యదర్శి హోవర్డ్ లుట్కిన్ మరో వ్యాఖ్య చేశారు. అదేమిటంటే, మరికొద్ది రోజుల్లోనే భారత్ అమెరికాకు సారీ చెప్పి మరి అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకునేందుకు ముందుకు వస్తుంది. ఇక మనం అందుకు అంచు దశలో ఉన్నాం, ఖచ్చితంగా ఆ భారత్ తమకు సారీ చెబుతుంది అని కూడా వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి చూసుకుంటే ట్రంప్ చుట్టూ ఉన్న ఒక వ్యవస్థ ఉంటుంది కదా, ఆ వ్యవస్థ ట్రంప్ను ఒక మాయలో పడేసినట్టు కనిపిస్తుంది. మన ఇండియాను ఒక గతంలో ఉన్న ఇండియాలా వీళ్ళందరూ భావిస్తూ ఉన్నట్టు కనిపిస్తుంది. మన ఇండియా ఇప్పటికే చాలా స్ట్రాంగెస్ట్ దేశంగా ఉంది. దాన్ని అమెరికా ఎప్పటికీ గుర్తించడం లేదు. మన ఇండియాను ఇప్పటికీ థర్డ్ వరల్డ్ కంట్రీగానే వాళ్ళు భావిస్తున్నట్టు కనిపిస్తుంది. అందువల్లే
వాళ్ళు గనుక ఈ టారిఫ్ వార్‌ను విధిస్తే ఖచ్చితంగా భారత్ తమ వద్దకు పరిగెట్టుకుంటూ వస్తుంది అనే భావనలోనే ఇంకా ఉండిపోయారు. రియాలిటీని గుర్తించకపోవడం వల్లే ఈ విధంగా టారిఫ్ వార్ విధించామని ట్రంప్‌కు సలహా ఇచ్చినట్టున్నారు. కానీ మన ఇండియా ఇప్పటికే చాలా మార్పు వచ్చింది. గతంలో ఉన్నట్లుగా మన ఇండియా ఇప్పుడు భయపడిపోయే పరిస్థితిలో లేదు. అందుకే మన ఇండియా అస్సలు అమెరికాకు కనీసం మాత్రం స్పందించను కూడా లేదు. దీనివల్లే మన ఇండియా ఇప్పుడు సెల్ఫ్ సఫిషియెంట్‌గా ఉంది. అంతేకాకుండా అమెరికాతో వచ్చే నష్టాన్ని పూడ్చుకోవడానికి మాత్రమే చైనాతో మనం ట్రేడ్ డీల్‌ను కొన్ని ఒప్పందాలను కుదుర్చుకున్నాం. అంటే పూర్తి స్థాయిలో డీల్ కాకుండా కొన్ని ఒప్పందాలను ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్‌లో కొన్ని మార్పులను చేసుకుంటూ ఉన్నాం. అమెరికా నుంచి వచ్చే నష్టాన్ని మనం ఇక్కడ భర్తీ చేసుకోవడానికి మాత్రమే చైనాతో డీల్‌ను కుదుర్చుకుంటున్నాం. దీనికే మాత్రమే ట్రంప్ భయపడిపోయాడు. మరి ఇప్పటికైనా ట్రంప్ ఈ టారిఫ్ వార్‌కు ముగింపు పలికి మన ఇండియాతో పర్ఫెక్ట్ ట్రేడ్ డీల్‌ను ఏర్పరచుకుంటారా లేదా అన్నది ట్రంప్‌కే తెలియాల్సి ఉంది. ఒకవేళ ఈ విషయంలో గనక లేట్ చేస్తే ట్రంప్ అనుకున్నట్టు భారత్ మరింత దూరమయ్యే అవకాశమే చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ట్రంప్ ఇప్పటికైనా మారితే సరే, లేదంటే మరింత నష్టపోయే అవకాశం ఖచ్చితంగా ఉంది అని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థాంక్ యూ.